ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అలా తులసమ్మకి దండం పెట్టుకుని, భూదేవి దండం పెట్టుకుని, గిర్ర అనేది వేసుకొని ఎడ్జిట్లో ఫస్ట్ నేను డిజైన్ ఏమి వేయటం లేదండి. ఎందుకంటే ప్రస్తుతానికి నాకు టైం ఎండకు ముందే వెళ్ళిపోతున్నాను షాప్కి, అందుకనేసి నేను వేయటం లేదు. ఇది 5 చుక్కలు, 3 వరుసలు, 2 లైన్, 1 చుక్క లాస్ట్. స్ట్రైట్ ఫార్వర్డ్ చుక్కలండి. చూడండి, స్క్వేర్ టైప్లో అనేది గీసుకొని అల్లికలాగా పైన ఆపోజిట్, మళ్ళీ ఈ పక్క స్క్వేర్లాగా గీసుకొని ఈ పక్క ఆపోజిట్ అల్లికలాగా వేసుకునేస్తే ఆడికి కొద్దిగా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వీ షేప్లో అనేది అలా వేసుకున్నామంటే వెరీ సింపుల్, ఎవరైనా నేర్చేసుకోవచ్చు. ఇదంతా అయిపోతే ఈరోజు చిన్నది వేసానండి కొద్దిగా, ఎందుకంటే టైం అవుతుందని. అలాగనే ఎర్రమట్టి అనేది ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తాను. చాలా బాగుంటుందండి ఎర్రమట్టి, కానీ అందంగా ఒక బార్డర్ లాగా వేసామంటే చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. తర్వాత పసుపు కుంకుమ అనేది అందం పెంచడానికి, ఆ ముగ్గుకు అందం పెంచడం. మనం చూడండి భూదేవి మీద ఎంత అందంగా వేస్తున్నామో, ముగ్గు అనేది ఎంత కళగా ఉంటుందో. అందుకే పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు అలా వంగి ముగ్గు వేయడం, ఇంటికి కళ తేవడం అనేది వాళ్ళ కాడ నుంచి మనకు వచ్చింది, కాబట్టి మనం అలాగనే మూవ్ అవుతున్నాం. చాలా బాగుంటుంది. అటు సైడు ఇటు సైడు 3 సైడ్లు గిర్రెలు అనేది గీసుకుంటానండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ఫాలో అవ్వండి. నాకు సబ్స్క్రైబ్ రావడమే చాలా తక్కువ అండి. నిన్న తెల్లారనగా వీడియో ఒకటి పెడితే ఒక 5 మంది ఫాలో అయ్యారు. ప్లీజ్ ఏమనుకోకండి. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్. ఇదేనండి నా వీడియో. చాలా బాగుంటుంది చూసేదానికి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు ముగ్గు నీట్గా తెల్లగా, కానీ నాకు ఆ నేలకు కొంచెం కొద్దిగా మీకు కొద్దిగా కలర్ తక్కువ అనిపిస్తుందేమో, నాకైతే సరిపోయిందండి. బాగా